వస్తుంది, అలాగా థాట్స్ వస్తాయి. ఆ థాట్కి జీవించేస్తావా? ఆ థాట్స్ వచ్చిందంటే అయిపో, ఇది మంచి పని కాదు. అలాగే వచ్చింది, కాల వ్యవధిలోనే వచ్చింది దావీదికి వచ్చింది. దావీదు వస్తే ఏం చేశాడు? వెల్కమ్, రబ్బా పట్టణంలో యుద్ధం జరుగుతుంది, వెల్కమ్. దాన్ని కప్పెట్టేశాడు, హత్య చేశాడు. అంతా కూడా రాజుకి ఇవన్నీ కూడా తాను ఎలా వచ్చాడో చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వచ్చాడు. అలా వచ్చి అప్పుడు రాజ్యర్కం వచ్చింది, రాజు మీద సింహాసనం మీద కూర్చున్నాడు, రబ్బపట్నం యుద్ధం జరుగుతుంది, వెల్కమ్ అని ఆహ్వానించాడు. అలాగే గెహజీ కూడా వెల్కమ్ అని ఆహ్వానించాడు. ఇలాగే మాకు ఒక కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు నాకు కొంచెం ఈ కన్స్ట్రక్షన్లో కొన్ని లెక్కలో పొరపాట్లు వచ్చినప్పుడు పశ్చాత్తాపడ్డాను. నేను పశ్చాత్తాపడి పాటలో రాసుకున్నా, పెత్తనం చేస్తున్నావు అని పాట రాసుకున్నాను. పెత్తనం చేసినప్పుడు నీలో ఈ అవకతవకలు వస్తున్నాయి. పెత్తనం చేసినప్పుడు ఈ అవకతవకలు వచ్చింది అంటే చాలా భయంకరమైన జరుగుతుందని నేను ఊహించాను, గ్రహించాను. అబ్బా, ఇలా ఉండకూడదని. మరలా 4 అంతులు ఇవ్వాలని ఆలోచన నాలో పుట్టించి మరలా అక్కడ కూడా నేను సరి చేసుకున్నా. అట్లా ఇక్కడ ఏం జరుగుతుందంటే శిష్యులు కాళ్ళు కడుగుతున్నాడు. శిష్యులు కాళ్ళు కడుగుతూ ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడంటే వారి యొక్క జీవితాల్ని బాగు చేస్తున్నాడు. యవ్వన కాలమందు కాడి మోయట నరునికి ఎంతో మేలు దేవుడు చెప్పాడు. మరలా చెప్తున్నాను, ఆ కాళ్ళు కడుగుటం అనేది, మనకి పిల్లలు ఉన్నారు, రోజు వాళ్ళ కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేయటం నా అలవాటు. వాళ్ళకి ప్రార్థన చేయటం వేరు, కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేయటం నాకెంతో కదిలించింది. యేసయ్య శిష్యులు కాళ్ళు కడిగినప్పుడు తను తాను తగ్గించుకుని ఆ యొక్క కాళ్ళని కడిగినప్పుడు వారందరూ కూడా గొప్పవాళ్ళు అయ్యారు, ఇస్కరియోతు యూదా తప్ప. అలాగే అనేక సార్లు మన జీవితాల్లో అనేక రీతిలుగా ఉన్న అనుబంధము ఏమిటంటే శిష్యుల్ని చేయడానికి కాళ్ళు కడిగాడేసి రోజు దినదినము ప్రార్థన చెయ్యాలి. పిల్లల కోసం, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. తర్వాత మీ ఈది కోసం ఏడవండి. మీ ఈది కోసం తర్వాత యూదా సమరయ దేశాలకి అలా బాలి. అప్పుడు రాష్ట్రాల కోసం, మండలాల కోసం, గ్రామాల కోసం, జిల్లాల కోసం ఏడవాలి. కన్నీరు అలవాటు అయిపోతుంది. అలవాటు పడాలి అంటే ఫస్ట్ కాళ్ళు కడగాలి. పళ్ళుం తెచ్చాడు, నడానికి గట్టిగా బెల్ట్ కట్టుకున్నాడు. యేసయ్య క్రియ మొదలు పెట్టాడు. చేస్తుంటే ఇస్కరియోతు యూదా వచ్చాడు. ఈరోజు వీళ్ళలో నన్ను ఒకడు పట్టించేవాడు ఒకడున్నాడు అని చెప్పినప్పుడు, పట్టించేవాడా? ఎవరు? నేనా ప్రభువా అందరూ అడిగారు. నేను ముక్క ముంచి ఎవరు నోట్లో పెడుతున్న వాడే అని. అయితే కొన్ని విషయాలు గ్రహించలేదు, సమయం పాస్ అయిపోయింది. యేసయ్య కూడా పట్టించుకుని, దీర్ఘశాంతము దేవుని హృదయము యేసయ్యలో ఉన్నది. ఎప్పుడైతే మనకి దీర్ఘశాంతం ఉందో వరి కావద్దు, ఎందుకు వరి కావద్దు అని చెప్తాడు దేవుడు. దేవుడు ఏది చేసినా సమయం ఇచ్చాడు. దినములు చెడ్డవి, సమయాన్ని పాటించండి, ప్రతిదీ గ్రహించండి, మిమ్మల్ని మీరు బలపరుచుకోండి, మీ దీపములు వెలగనీయండి, మీ నడుములు కట్టుకోండి, ప్రార్థన చెయ్యండి, సిద్ధపడండి, ముందుకు రండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రభువా, నాయన మా కాళ్ళు కడిగావు నాయన,
శిష్యులు కాళ్ళు కడిగారు తండ్రి. అలా కాళ్ళు కడిగిన ఆయన ప్రభువా నాయన నువ్వు తగ్గించుకుని రూపాంతరం చెందిన తర్వాత ఎంతగానో ప్రభా నాయన నువ్వు పరిచర్యను ప్రభా విస్తరింపచేసావు, బలపరిచావు నాయన. స్తోత్రాలు తండ్రి. ఇష్కరయ్యత ఏదైతే నాయన ప్రభా తన కుయుక్తి వలన ప్రభా తాను చేసిన ప్రభా ఆ కార్యాన్ని బట్టి ప్రభా ఆయన ఇదిగో తండ్రి ఎంత నీచంగా చేశాడు నాయన ప్రభా నాయన తండ్రి. యేసయ్యా ఈ రోజు నాయన శిష్యులుగా ఎంతమంది నమ్మకస్తులుగా యథార్థంగా ఎంతమంది నడుచుకుంటున్నారు ప్రభా నాయన. లోతైన అనుభవాలు మాకు నేర్పించావు. నీకు స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.